ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామాని స్తోత్రాలు. మీ అందరికి వందాలండి. రత్నరాజు బెతెస్తా అనే యూట్యూబ్ ఛానల్లో అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ప్రతి దినము కూడా దేవుడు తన వాగ్దానం చేత మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చే వాక్య వాగ్దానాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఆమేన్. దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. నిజముగా మనము కోరుకునేది కూడా దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటే ఇక మన జీవితం ధన్యకరమే కదండి. అంత మాత్రమే కాదు కానీ మన జీవితాల్లో ఎన్నోసార్లు అనేకమైనటువంటి శోధనల చేత, శ్రమల చేత కృంగిపోతున్నప్పుడు దేవాతి దేవుడు ఆ యొక్క ఆపదలన్నింటినీ కూడా తొలగించి మనకు సమాధానాన్ని ఇస్తే నిజంగా మన జీవితంలో ఎంతో నెమ్మదిని కలిగి ఉంటాం. అయితే దేవాతి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకున్న శోధనలు బట్టి, నీకున్నటువంటి కలవరాన్ని బట్టి నీవు కృంగిపోతున్నావేమో. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు కనుకనే ఈ ఉదయకాల సమయంలో నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక అని చెప్పి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడండి. దేవుడు మనకు చక్కటి వాగ్దానాన్ని అనుగ్రహింపచేస్తున్నాడు. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆనాడు మెఫీబోషెత్ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం వివరించుకున్నట్లయితే నిజముగా తన జీవితంలో కూడా దేవుడు తన యొక్క కృపను, తన సమాధానాన్ని విస్తరిల్లింప చేసినట్లుగానే మనం గమనించవచ్చు. నిజమేనండి. ఈ మెఫీబోషెత్ అనేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సౌలుకు మనవడు, అంటే సౌలు కుమారుడైనటువంటి యోనాతాను. ఈ యొక్క యోనాతాను కుమారుడు మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని జరిగించాడంటే తన కృపను, తన సమాధానాన్ని ఎంతగా విస్తరింప చేశాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మెఫీబోషెత్ అనేటువంటి వ్యక్తి తన జీవితంలో తన యొక్క కుంటి కాళ్ళు కలిగి నడవలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అటువంటి సమయంలో దేవాతి దేవుడు అతన్ని దర్శించాడండి. ఏ రీతిగానో తెలుసా? అసలు ఈ మెఫీబోషెత్ అనేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యోనాతాను యొక్క కుమారుడు. ఈ యోనాతాను ఎవరంటే దావీదు యొక్క ముఖ్య స్నేహితుడంటండి. దావీదు యొక్క ముఖ్య స్నేహితుడుగా యోనాతాను ఉన్నప్పుడు సౌలు దావీదు మీద అనేక సార్లు ఎలా అయినా చంపేయాలి అనే ఆలోచన కలిగినప్పుడు ఈ యోనాతాను అనేటువంటి వ్యక్తి, ప్రాణ స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి దావీదును ఒక క్షేమకరమైనటువంటి స్థితిలో ఉంచినట్లుగా మనం గమనిస్తున్నాం. ఒకవేళ సౌలు ఏదైనా ఆలోచన కలిగి అతన్ని చంపేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు మొదటిగా సమాచారము ఎవరి ద్వారా వెళ్ళేదంటే యోనాతాను ద్వారా దావీదుకు చేరుకునేది. అటువంటి సమయంలో దావీదు మంచిగా ఒక నిర్ణయం తీసుకొని తప్పించుకునేవాడు ఆ శోధనలన్నిటి నుండి కూడా. అంతటి ప్రాణ స్నేహితుడు యోనాతానండి. ఈ యొక్క యోనాతాను కుమారుడే మెఫీబోషెత్. అయితే సౌలు యోనాతాను ఒక యుద్ధ కాలంలో చనిపోవడం జరుగుతుంది. అటువంటి సమయంలో ఒక దాది మెఫీబోషెత్ను పాలన చూసుకుంటూ ఆ యుద్ధ రంగంలో ఆ యుద్ధం జరిగిన తర్వాత సౌలు యోనాతాను చనిపోతారండి. కానీ తన దాది మాత్రము ఈ బిడ్డ కూడా చనిపోతాడేమో, 5 సంవత్సరాలకు ఉన్నటువంటి ఈ చిన్న బిడ్డ చనిపోతాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ యుద్ధంలో నుండి తప్పించుకొని వెళ్ళేటువంటి సమయంలో తను కింద పడిపోవడం జరుగుతుంది. అటువంటి సమయంలో తన 2 కాళ్ళు కూడా కుంటివైపోవడం, తన కాళ్ళు ఇరిగిపోవడం అక్కడ మనం గమనిస్తాం. నిజమేనండి. మెఫీబోషెత్ జీవితం ఎలా ఉన్నదంటే కుంటి కాళ్ళు కలిగి చిన్నతనంలోనే తనకు కాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ యుద్ధ రంగంలో పడిపోవడాన్ని బట్టి తన యొక్క కాళ్ళు కోల్పోయినట్లుగా మనం గమనిస్తున్నాం. తను పెద్దవాడైన తర్వాత సౌలు యొక్క మనవడు యోనాతాను యొక్క కొడుకుగా ఉన్నాడు. అయితే తన స్థితిని మనం గమనించినట్లయితే ఈ సౌలు ఎవరయ్యంటే ఇశ్రాయేలును పరిపాలించినటువంటి ఒక రాజుగారు. ఒక ఉన్నతమైన స్థితే. తన యొక్క బ్యాక్గ్రౌండ్, తనకున్నటువంటి ఫ్యామిలీ సర్క్యులేషన్ మనం గమనించినట్లయితే ఒక ఉన్నతమైన స్థితే రాజుగారికి ఒక మనవడుగా ఉన్నాడండి. అయితే అటువంటి సమయంలో కూడా ఈ మెఫీబోషెత్ ఎలా ఉన్నాడో తెలుసా? ఒక నిరాశలోనికి, నిస్పృహలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకనంటే దానికి గల కారణం ఏమిటంటే తను 2 కాళ్ళు కూడా కుంటివి కలిగి తను ఏమి చేయాలో ఒక దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాడు. ఇటు తండ్రి లేడు, అటు అలాగే తాతయ్య గారు కూడా లేని ఆ యొక్క లోటును ఆ వ్యక్తి ఎంతగానో అనుభవించాడండి. అటువంటి సమయంలో దేవుడు ఎలాగా తన పట్ల కృపను విస్తరింపచేశాడు, ఎలా తన సమాధానాన్ని విస్తరింపచేశాడో మనం గమనిద్దాం.
ఈ యొక్క దావీదుకి అంటే సౌలు స్థానంలో సౌలు అవివేకపు పని చేయడం బట్టి దేవుడు సౌలుని రాజుగా తృణీకరించి దేవుడు దావీదును రాజుగా ఎన్నుకోవడం మనం చూస్తూ ఉంటున్నాం కదండి. నిజమే, బైబిల్ గ్రంథం చదివినట్లయితే ఈ వృత్తాంతం అంతా కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ దావీదుకి ఒకానొక సమయంలో ఒక ఆలోచన వస్తుంది. ఏమనో తెలుసా? ఇదిగో నాకు యోనాతాను ముఖ్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు ఉన్నటువంటి ఈ వ్యక్తి నాకు ఎంతో సహాయం చేశాడు కదా, ఆ యొక్క జీవితంలో తను చేసినటువంటి ఉపకారాన్ని నేను మర్చిపోను. ఈ యొక్క ఉపకారానికి ప్రతిగా నేను కూడా ఉపకారం చేయడానికి యోనాతాను యొక్క కుటుంబీకుల్లో ఎవరైనా శేషించి ఉన్నారా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా ఎంక్వైరీ చేస్తే సమాచారం అంతా తెలుసుకుంటే ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. ఆ వ్యక్తే మెఫీబోషెతు. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైన నేనున్నానన్ను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదువని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేనెంతటి వాడను అనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ మెఫీబోషెతు జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాన్ని మన జీవితాల్లో కూడా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఈ మెఫీబోషెతు పరిస్థితిని మనం గమనించినట్లయితే తను కుంటుకాళ్ళు కలిగి ఏమి చేయాలన్నా సరే చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు తన పట్ల కృపను సమాధానాన్ని విస్తరింప చేశాడు గనుకనే దావీదుకు దేవుడు ప్రేరేపణ కలిగించి యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి మొత్తం సమాచారం తెలుసుకుంటే లోదేబారులో ఉన్నట్లుగా మనం గమనిస్తున్నామండి. నిజమేనండి, మన దేవాతి దేవుడు ప్రతి ఒక్క అవసరతను తీర్చగలడు. ఆయన మీద నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క అక్రతను తీర్చగలడు. ఈ లోదేబారులో తన యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే ఒక చచ్చిన కుక్క ఉన్నాడంట. తను ఒప్పుకుంటున్నాడు. ఈ దావీదు దేవుణ్ణి ప్రేమించాడు గనుకనే, దేవుని ప్రేమను తెలుసుకున్నాడు గనుకనే ఈ మెఫీబోషెతుతో అంటున్నటువంటి మాట, ఇదిగో నీ యొక్క సౌలు, నీ తాతగా ఉన్నటువంటి సౌలు భూమి అంతయు కూడా నీకు మరలా ఇప్పిస్తానని చెప్పి అక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. నిజముగా తన జీవితంలో అది ఒక గొప్ప ధన్యతే. తన తాతయ్య గారిని, తన యొక్క తండ్రిని కోల్పోయినప్పటికీ కూడా దేవుడు తన కృపచేత తన సమాధానాన్ని తన యొక్క జీవితంలో అనుగ్రహింపచేశాడండి. రాజుగా ఉన్నటువంటి నా బల్ల యొద్దనే భోజనం చేసేటువంటి ఆ యొక్క అర్హత కూడా నీకు ఇస్తానని చెప్పి మెఫీబోషెతుతో దావీదు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నామండి. మెఫీబోషెతు అనుకొని ఉండవచ్చు కదా, నేను చచ్చిన కుక్క వంటి వాడని, నేను ఏమి చేయాలన్నా సరే, ఏమి చేయడానికి నా జీవితంలో ఏమీ లేదు. ఈ దావీదు దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు కనుక అతన్ని ప్రేమించడం మనం గమనిస్తున్నాం. దేవాతి దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. మెఫీబోషెతు జీవితంలో దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించాడు కదా. తన జీవితంలో ఏమీ లేనప్పటికీ కూడా ఇంటి కాళ్ళు కలిగి తన జీవితంలో ఏమి సంపాదించుకోలేనటువంటి పరిస్థితిలో కూడా దేవుడు తన యొక్క కృపచేత, తన యొక్క ప్రేమ చేత దావీదును ప్రేరేపించి సౌలు భూమి అంతయు కూడా, సౌలు ఎంత కష్టపడితేనో ఆ భూమి అంతా కూడా వచ్చి ఉంటుంది కదా, అయినప్పటికీ కూడా సౌలు భూమి అంతయు కూడా మరలా నీకు ఇప్పిస్తాను, సదాకాలము నా భోజనము బల్ల యుద్ధనే నీవు భోజనం చేయాలని చెప్పి అక్కడ దావీదు ఒప్పుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దావీదు అర్హత కల్పించినట్లుగా మనం గమనిస్తున్నామండి. మెఫీబోషెతు జీవితంలో దేవుడు ఎలా అయితే కృపను సమాధానాన్ని విస్తరింపచేశాడో ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా కృపయు సమాధానం విస్తరింప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో నీవు అనుకుని ఉండవచ్చు, నేనేమి చేయగలను, నాకు కూడా ఈ స్థితి కలుగుతుందా, నా పరిస్థితిని ఎవరు మార్చగలరు అని చెప్పి నీవు అనుకుంటున్నావేమో. దేవాతి దేవుడు నీ యందు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుకనే దేవుడి ఉదయకాల సమయంలో మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీకు కృపయు సమాధానము విస్తరిల్లింప చేయును అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈ వాక్య వాగ్దానాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ కూడా ప్రార్థిద్దాం.
స్తోత్రం 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 ప్రభా. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వకృపానిధి, సర్వోపకారి, నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మీకు కృపయు సమాధానమును విస్తరిల్ల చేయునుగా. కానీ ప్రభా, నీవు ఎంతో బలపరుస్తున్న దేవుడు ప్రభా. నిజమే తండ్రి, ఆనాడు మెఫీబోషెతు జీవితంలో నీవెంతో గొప్ప కార్యాన్ని జరిగించావయ్యా. తనకున్నటువంటి స్థితిని బట్టి అతడు ఏమి చేయలేకపోయినప్పటికీ కూడా ప్రభా, నీ కృప చేత, నీ సమాధానం చేత తన జీవితంలో ఎంతో గొప్ప కార్యాన్ని జరిగించావు ప్రభా. సౌలు భూమి అంతయు కూడా మరల తనకు రప్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. సదాకాలము ఆ యొక్క రాజుగారి వద్ద భోజనం చేయడానికి నీవు చూపిన నీ కృపకే, నీ సమాధానానికే వందనాలు ప్రభా. మెఫీబోషెతు జీవితంలో నీవు చేసినటువంటి ప్రతి విధమైన కార్యాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కృంగిపోతున్నారేమో, వేసారిపోతున్నారేమో, అట్టి బిడ్డలు మీరు దర్శించండి అయ్యా. మేము కూడా ఈ స్థితికి వస్తాం అనుకుంటున్నారేమో ప్రభా. అయ్యా నీవే తండ్రి, అట్టి వారి పట్ల మీ కృపయు సమాధానంను ప్రభా విస్తరింప చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. మరి ఈ దీనురాలు చేసిన చిన్న విన్నపాన్ని నీ పాదాల చెంత చేర్చుకునండి. బలహీనులుగా ఉన్న బిడ్డలను బలపరచండి అయ్యా. నీవే ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యాలు బిడ్డలకు అనుగ్రహింప చేయండి. జ్వరము చేత, జలుబు చేత ప్రభా, ఇంకను చెప్పుకోలేనటువంటి సమస్యల చేత బాధపడుతున్న వారిని మీరే దర్శించండి అయ్యా. నీ కృప చేత బలపరచవలసిందిగా ఈ దీనురాలు చేసిన చిన్న విన్నపాన్ని నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగే ఒకవేళ మీరు ప్రార్థన అవసరత కలిగి ఉన్నట్లయితే కామెంట్ ద్వారా మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తాం. ఇంకనూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మొదటిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలియని వారికి తెలియపరచండి. మీ స్నేహితులకు, బంధువులకు, శ్రేయాభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ లింక్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సాహపరచండి. ఈ సువార్త వ్యాప్తిలో మీరు కూడా పాలు భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అందరికీ